వచ్చే 4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఎలాంటి విభేదాలు లేకుండా పరిపాలించగలదని అనుకుంటున్నారు? 100% అయితే అది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో కలిసికట్టుగా పనిచేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకటి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ మేమే చేయగలము అనేసి వాళ్ళు చెప్పారు. బట్ ప్రజల్లో ఉండేది ఏంటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్లో ఉంది. మరి చూసుకుంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం ఈ మూడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ముగ్గురు కలిసికట్టుగా పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపటికి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు జనసేన పార్టీ నాయకులు అనే పరిస్థితి ప్రజల్లో కూడా ఆందోళనకరంగా ఉంది. సో గత ప్రభుత్వంలో చూసుకుంటే మనం కరోనా కష్టకాలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు, నవరత్నాలు అమలు చేయడం మనం చూసాం. ప్రస్తుత పరిస్థితి 1 సంవత్సరం కూడా అయిపోతుండగా కూడా ఏ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రస్తుత గవర్నమెంట్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి 100% అయితే ఈ రానున్న 4 సంవత్సరాల్లో అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కలిసి పని చేయలేదు అని మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదే, ఒకే రాజధానిని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే ఒకే రాజధాని మంచిదని చెప్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించారు. హైదరాబాద్లో మన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలో రాజధాని పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు గడిచింది. కానీ మన రాష్ట్ర రాజధాని అనేది ప్రస్తుతం మనకు ఎక్కడుందనేది పరిస్థితుల్లో కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఉన్నారు. గత ప్రభుత్వం 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ రాజధాని కోసం సుమారుగా 31 గ్రామాలను తీసుకొని కొన్ని 40,000 ఎకరాలని కేవలం రాజధాని అభివృద్ధి కోసం సేకరించారు. దాంట్లో చాలా వరకు కోర్టు లిటిగేషన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రాజధాని నిర్మాణం కోసం చేసి ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మారడం. ప్రభుత్వం ఏం చెప్పిందంటే వెంటనే మాకు ఇక్కడ రాజధాని వద్దు, మాకు 3 రాజధానులు కావాలి, కానీ పరిపాలన రాజధాని ఒకటి, జ్యుడిషియల్ రాజధాని ఒకటి, ఎగ్జిక్యూటివ్, అట్లా 3 రాజధానులు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ పార్టీలకి దాన్ని పరిమితం చేసి 3 రాజధానులు కావాలని ఒక పార్టీ కోరితే ఒక పార్టీ ఏమో ఒక రాజధాని కావాలని, అలా కాకుండా ఒక సామాన్యుడిగా ఒక న్యూట్రల్గా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఎందుకంటే ఒక రాజధానిలో అయితే మనం ఐటీ సెక్టార్ కానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం ఈరోజు ఐటీ సెక్టార్కి పేరుగాంచిందిగా ఉంది. అదేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఈరోజు మన రాష్ట్రంలో రావాలన్నా, ఈ మన రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు మన వైపు చూడాలన్నా కనీసం ఆ రాష్ట్రానికి రాజధాని లేదనే ఒక సంకోచంలో కూడా ఈరోజు ఉండే పరిస్థితుంది. ఖచ్చితంగా అయితే మేము ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక నెల్లూరు వాసిగా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే ప్రతిపాదన తీసుకొని వచ్చి అభివృద్ధి చేసి ప్రజల ధనం ఉపయోగించారో దాన్నే కొనసాగించి త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి తాత్కాలిక భవనాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా శాశ్వత భవనాల్లోకి వాటినన్నింటినీ కూడా బదిలీ చేసి నూతన రాజధాని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కల్లా అమరావతి రాజధాని అనేది ఒక ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కూడా ఇటు పార్టీలకు అతీతంగా కూడా సహకరించాల్సిన పరిస్థితుంది. ఒక సామాన్య పౌరుగా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా. ఈ యొక్క రాజధాని విషయానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా కూడా సహకరించి ఒక రాజధాని వైపు జరిగేటువంటి అభివృద్ధి పనులకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. కానీ ఇది రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నుల మీద తీసుకున్నటువంటి డబ్బులతో కట్టింది కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం పడకూడదని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని చెప్పి భావిస్తున్నారా? అవునండి, ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమరావతి అనేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కాదు. మనం లాంగ్ బ్యాక్ హిస్టరీ చూస్తే శాతవాహన కాలంలో ఆ రోజు అమరావతి అనేది రాజధానిగా ఉన్నింది. బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది. అటువంటి ఒక హిస్టారికల్ మోన్యుమెంట్ ఉన్న ఒక రాజధానిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏదైతే సెలెక్ట్ చేయడం అనేది 2014 అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మంచి డెసిషన్ తీసుకునింది. కానీ అప్పుడు ఒకేసారిగా ఎక్కువ భూములు రైతుల దగ్గర నుంచి సేకరించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం తీసుకోండి, తర్వాత దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎన్లార్జ్ చేసుకుంటూ పోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అప్పుడు టీడీపీ ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే పట్టించుకోలేదు. తర్వాత రైతులు ఇబ్బంది పడ్డారు, గవర్నమెంట్ మారింది. వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందో అందరికీ కళ్ళ ముందర కనపడింది. వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఒక ప్రొటెస్ట్ రైతులు చేశారు. మొత్తము అమరావతి దగ్గర నుంచి తిరుమల దాకా వాళ్ళు పాదయాత్ర చేసి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి
వాళ్ళు అమరావతి రాజధానిగా ఉండేలాగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి దగ్గరికి తీసుకొస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వల్ల భయపడిపోయి వెళ్ళిపోయిన ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ పోయి అడుక్కుంటుంది. అయ్యా లేదు, మా ప్రభుత్వం ఇలా ఉంటుంది, మేము మీకు కావాల్సిన ఒక రిసోర్సెస్ మేము ఇస్తాము అని చెప్పి తీసుకొని వస్తుంది. లూలు మాల్ మనకి అందరికీ బాగా తెలుసు. లూలు మాల్ ఏదైతే ఉందో మేము అసలు ఏపీకి రాము అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయింది. అటువంటి ఒక పెద్ద పెద్ద సంస్థల్ని కానీ లూలు మాల్ అనే అంటే ఆ మాల్ ఏర్పడడం వల్ల ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి ఏర్పడుతుంది అనే సంగతి వైసీపీ ప్రభుత్వం మర్చిపోయి ఇలాగా వాళ్ళు ఒక పర్సంటేజ్ల కోసం అలా చేసుకుంది. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి లూలు మాల్ లాంటి ఏదైతే సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇంకా మన టెక్ దిగ్గజం మన ఎవరైతే ఉన్నారో బిల్ గేట్స్, ఆయన కూడా మన అమరావతికి వచ్చి బిల్ గేట్స్ ద్వారా మన అమరావతిలో బిల్ గేట్స్ మరియు ఇంకో కొంతమంది దిగ్గజ సంస్థల ద్వారా అమరావతిలో ఒక ఐటీ పార్క్ ఏర్పరచాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే అది పునాది పడింది. అలాగా నారా లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ముగ్గురు కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తారు. అమరావతి మన రాజధాని, దాన్ని అభివృద్ధి చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ఉన్నాం మనం. ఇక్కడ ఎమ్మెల్యే కాకల సురేష్ పనితీరు ఎలా ఉంది, ఆ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు పోటు గంగరాజు, విద్యా కమిటీ కాటేపల్లి హై స్కూల్ చేయమని. పనితీరు అంటే ప్రజెంట్ ఏంటంటే ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం ఉందో వాళ్ళ తరపున మాట్లాడుతుంది. ఏ పని కావాలన్నా వాళ్ళ తరపున టీడీపీలకు పని అవుతుంది, మిగతా వాళ్ళకి పని కావడం లేదు. ప్రభుత్వంపై మీరు సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగానే ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పని అవుతుంది, మిగతా వాళ్ళకి పని కావడం లేదు. అదికాక ఈ పల్లెటూళ్ళలో కూడా స్వార్థంగా రాజకీయం చేస్తున్నారు. ఈ టీడీపీ వాళ్ళు రాజకీయం ప్రత్యేకించి టీడీపీలో చేస్తున్నారు. మిగతా ఎవరు నా దగ్గర అనేటం లేదు. దూరంగా తగుళ్ళు తంటాల పాట కూడా మన ముందే వాళ్ళే ఉంటారు. ముందు అన్నిటిలో మిగతా ప్రపంచం ఇవ్వడం లేదు అసలు. అంటే కూడా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా అంటే ఏమంటారు మీరు? జరగడం లేదు, అభివృద్ధి ఏం జరగడం లేదు. అది తెలిసి ఏం జరిగింది, 3 సంవత్సరాల నుంచి మా సిమెంట్ రోడ్ ఒకటి ఉంటే, సిమెంట్ రోడ్ బుడద ఉంటే ఆ బుడద ఇప్పుడు కట్టే ఉంది. టీడీపీ వచ్చిన తర్వాత మేము మారుస్తామని చెప్పన్నారు. టీడీపీ పక్కింట్లో వాళ్ళే ఉన్నారు. ఆడ 3 బుడదలు నడిచిపోతున్నారు. ఫోటోలు పెట్టాము, ఎండిఓ పెట్టాము, ఆర్టీఓ పెట్టాము, ఎంపీడీఓ పెట్టాము. దాని గురించి రెస్పాన్స్ ఏం లేదు 1 సంవత్సరాల నుంచి. అంతకుముందు సర్పంచ్ ఉన్న అతను కూడా అదే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన సర్పంచ్ కూడా ఇప్పుడు అదే సర్పంచ్ కొనసాగుతుండు. వైఎస్ఆర్ నుంచి టీడీపీలో పోయిండు, అతను కూడా ఏం పట్టించుకోలేదు. ఎంపీడీస్ కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. పంచాయత్ సెక్రటరీ కూడా పట్టించుకోలేదు కనీసం దాని గురించి. బుడదలో నడుస్తున్నారు అందరూ కూడా. ప్రభుత్వం స్పందించలేదు దాని గురించి. అభివృద్ధి నాకే కనిపించడం లేదు. ఇక్కడ ఏమో అభివృద్ధి ఉంది, ఫ్లాట్లు వేసుకుంటారు, అమ్ముకుంటారు, అంత బాగానే ఉంది. అంతకు నుంచి ఏమైనా చేశాడు, ఎవరికి ఏం న్యాయం గెలిపాము ఇలా. హెల్ప్ అంటే ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదా? అంటే కాలువలు, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఉదయగిరి నియోజకవర్గంలో ఏమీ జరగలేదంటారా? ఉదయగిరి నియోజకవర్గం గురించి చెప్పేది వింజమూరు మండలం కాటేపల్లి గురించి చెప్తాను నేను. 2 రోడ్లు వేసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు వేసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. అంతవరకు డెవలప్మెంట్ ఏం లేదు. చెప్తే సంవత్సరం ముందు అట్లా బుడతలో నడుస్తున్నారు, ఇప్పుడు అట్లా బుడతలో నడుస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన మారుతుంటే ఏం మారలేదు, అదే విధంగా ఉంది. ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. నేను ఎర్రకోట మీద జెండా ఎగరేస్తా అన్నాడు, ఏమి వేస్తానంటే ఎంతవరకు ఏమి రెస్పాన్స్ లేదు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది చెప్పండి పెద్దరా, మీ పేరు? ఎమ్మెల్యే పనితీరా మామూలుగా కొన్ని విషయాలలో అటు ఇటుగా ఉన్న ప్రస్తుతం సమర్థంగానే ఉందనుకుంటున్నాం. అభివృద్ధి ఎలా ఉంది వింజమూరులో? అభివృద్ధి అంటే తక్కువ సమయం అయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 1 సంవత్సరం అనేది తక్కువ సమయమే. అందువల్ల అభివృద్ధి అనేది కానరాదు, సంక్షేమంగా కానొస్తుంటుంది. సంక్షేమం చేతిలో నుంచి ఇచ్చేది, అభివృద్ధి అనేది దీర్ఘకాలం అయింది. అది ఒక 5 ఏళ్ల ప్రణాళికలో కానొస్తుంది. ఇప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగానంటే ఇప్పుడు ఈ సమయానికి అనుకూలంగా సంతృప్తిగా ఉండవు. 1 సంవత్సర కాలమానం కాబట్టి ఆ కాలమానానికి అనుకూలంగా సంతృప్తిగా ఉండవు. ఇంకా పెరిగే కొద్దీ అభివృద్ధి కానరాకపోతే వ్యతిరేకత వచ్చేస్తుంది. ఈ ప్రభుత్వంలో అంటే మీ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అభివృద్ధి అనేది మామూలుగా కొన్ని విషయాలలో బాగానే జరుగుతుంది. మామూలుగా రైతులకు సంబంధించిన దాంట్లో మామూలు ఈ ఏరియాకు కొద్దిగా ఏంటంటే అనావృష్టి మామూలు ప్రాంతం ఇది. దీనికి అనుకూలంగా మామూలుగా మన పామాయిల్ కూడా ఉచితంగానే ఇచ్చిండు, డ్రిప్ ఇచ్చిండు, మొదట్లోనే స్టార్ట్లోనే ఇచ్చిండు. అది అభివృద్ధిగానే తీసుకుంటున్నాం మేము, అది అభివృద్ధిగానే తీసుకుంటున్నాం. అంటే అది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇచ్చేదేం కాదు, అది అట్టగానే కొన్ని స్టాండర్డ్గా అనిపిస్తుంది మాకు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, లేదా ఒక రాజధానినే అభివృద్ధి చేసుకోవడం మంచిదా? చెప్పండి పెద్దనా, మీ పేరు? సంజయ్ రెడ్డి.
ఏ ఊరు? ఈ ఊరే ఇంజమూరు. చెప్పండి. ఒకటే రాజధాని ఉండాలి. ప్రపంచం మొత్తం ఒకటే రాజధాని ఉండేది. ఏ రాష్ట్రానికైనా, ఏ ఊరు జిల్లాకైనా, ఎక్కడైనా. ఇది కూడా అంతే. 3 రాజధానులు 3 పిల్లలు ఉన్నట్టే. 3 రాజధానులు నువ్వు ఉత్తమ మాటలే. అభివృద్ధి చెందేది కాదు, పాడు కాదు. ఒక రాజధాని అభివృద్ధి చేసుకుని చాలు. రాజధాని అవసరమే. ప్రతి దానికి ఇల్లు అవసరమే కదా మనకు. అట్లనే రాజధాని కూడా అవసరమే. అవసరం ఆ రాజధాని చేసుకోవాలి. ప్రాంతాలు అభివృద్ధి చెందను, ఒక ప్రాంతం అభివృద్ధి చెందను. ఇంట్లో ముందు ఉంటే కదా మన కాడ సారం. ఒక పిల్లనే తాగలేకుంటే 3 పిల్లలు తాగేదేంది? అట్నే ఉంటుంది 3 రాజధాని అనేది. నువ్వు సద్దుని మళ్ళీ పెట్టు, అది కూడా అభివృద్ధి చేయి. కాదనేది ఏముంది? చేయగలిగితే 3 రాజధాని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెయ్యి. ఒకటే రాజధాని ఒకటే ఉండాలా, మొత్తం కూడా అభివృద్ధి చెందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి. రాజధాని పెడితేనే అభివృద్ధి చెందుద్దా? అభివృద్ధి చెందుద్దా? రాజధాని పెడతానే ఏం కాదు. అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి, పెడతానే కాదు. అభివృద్ధి అనేది మనం పెడతానే కాదు, అంతలాగా అభివృద్ధి చెందాలా. రైతులకు ఏదో అవకాశం తగినట్టుగా వెళ్ళాలి. అందులో రైతు ఇబ్బంది పడతానే వాళ్ళు ఇప్పటికి కూడా. ఏదైనా అవకాశం ఉంటే చేయాలి. కానీ మనం చిల్లరిచ్చి ఓట్లు వేపించుకుందాం అనుకునేది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా ఏదైనా ఆయనైనా సరే, ఏదేమైనా ప్రజలు నిర్ణయిస్తుంటారు ఎవరి పరిపాలన అయినా. కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయగలుగుతుందా? చేయగలుగుతుందంటే ఇప్పుడు ఈ సంవత్సరం లోపల చేసేలా కొరవ చేస్తారు. అది అమరావతిలో అన్ని నీళ్ళు కొట్టుకొని జరిగిపోద్ది బయటికి. అమరావతి అభివృద్ధి కాదంటారు అయితే? అయ్యే సమస్య లేదు, చేయలేడు కూడా. ఈ విధంగా ఉచిత పథకాలు పెట్టి అవి ఇస్తాను చెప్పుకుంటూ పోవాల్సిందే, కానీ ఒక్కటి కూడా చేసే పనే లేదు. 11 సంవత్సరం అయింది. ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి ముందు ఇస్తానన్నాడు. 99 రూపాయలు అది మాత్రం అమలు చేసిండు. 99 రూపాయలు అది తాగితే 3 రోజులు వస్తారు. అది మాత్రం కరెక్ట్గా చేసిండు, అమలు చేసిండు. కొరవే అనుకున్న పథకాలు ఏది ఆయన చేసింది ఏమీ లేదు. ఒక్క పెన్షన్ మాత్రం అది మామూలుగా ఆనవాయితీ ప్రకారం వస్తుంది కాబట్టి పెన్షన్ మాత్రం ఇచ్చిండు. అంతకు తప్ప ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యం, ఎక్కడ కానరాల. ఏం అభివృద్ధి ఏమి చేసిండు? ఆయన పెట్టి పథకాలు ఉచిత బస్సులు అన్నాడు, ఇచ్చిండా? అభివృద్ధి పని అంటూ ఆయన చేసింది లేదు. ఇంకా శాస్త్రమైన నమ్మకం కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నేను ఫస్ట్ దాని మీద ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. టకటక్ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, అనుకునే కాడ అనుకున్నా ఇంకా ఎగస్ట్రా కూడా ఇచ్చేసిండు. ఈయన మాటలు తప్పక పోయినసారి 14 సంవత్సరాలు చూసినాము. ఆయన గాలి అన్ని చేతులు ఆంజనేయ స్వామి చూపిస్తాడు బొమ్మ, అంతకు తప్పక ఇంకా ఏమీ చేసింది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు ప్రస్తుతానికి కలిసి అయితే పనిచేస్తున్నారు. అలానే ఈ 4 సంవత్సరాలు కూడా కలిసి పనిచేస్తారా? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్దనా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఒక్క పథకం అందలా. పిల్లకాయ విద్యా దీవెన ఉన్నాడా, అది లేదా, రైతు భరోసా పోయిందా, ఏది జరగాల, రైతులకు ఏమన్నా సబ్సిడీ కూడా రాలా. ఈ ప్రభుత్వం మాకు నచ్చలా. వైఎస్ జగన్ ప్రభుత్వం మాకు అన్ని విధాలు అనుకున్న కానీ 2 డబ్బాలు చేసిండు. ఆయన ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అటువంటి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది కళ్ళ కూడా చూడాల. ఏం చేయని పథకాలు కూడా జగన్ అమర్చిండు. ఈ ముగ్గురు గెలిచి దేశాన్ని, రాష్ట్రాన్ని అలగోళం చేస్తే ఒక్క పని కూడా చేయాల. ఏ పని చేసింది చెప్పండి? ఎవడైతే నాకు లెక్కల ప్రభుత్వం బాగా పని చేయటంలా. జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో దేవుడిని నేను ప్రార్థించుకుంటున్నా. మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది? ఎన్డీఏ ప్రభుత్వం ఆ సాంగ్కి నేను మొక్కుంటున్నా. పోయి మాకు మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలి. మాకు జగనే మాకు మేలు చేస్తాడు. నాకు అసైన్మెంట్ భూమి ఉంటే అమ్ముకుంటే నాకు 60,000 లక్షలు వచ్చింది. ఈ చంద్రబాబు ఒకటని చేసిండా? జగన్ రాబట్టి అసైన్మెంట్ సెటిల్మెంట్ చేసిండు. ఆయన మామూలు బావుడు. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది, ఈ చంద్రబాబు ఎత్తి అవతల నీకుండు. గొప్ప ఎత్తుతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుదా బాగా పెట్టుకొని తీసి అవతల నీకుండు. జగన్ మీద అసైన్మెంట్ భూమి అసైన్మెంట్ సెటిల్మెంట్ చేసిండు. మేము అమ్ముకోండి పనికిరాని భూమి 60 లక్షలు అమ్ముకున్నాం. చంద్రబాబు ఆ ఓరవ లెక్క మళ్ళీ మామూలుగా అసైన్మెంట్ని మళ్ళీ సెటిల్మెంట్గా చేసింది, మళ్ళీ అసైన్మెంట్గా మార్చిండు. ఆయన ప్రభుత్వం రోజులు అంతే జగన్. ఆ జగన్ ప్రభుత్వం అంతే మళ్ళీ అసైన్మెంట్ మళ్ళీ అసైన్మెంట్ సెటిల్మెంట్ మారుస్తారు. ఈ జగన్ ప్రభుత్వంలో ఈ చంద్రబాబు సెటిల్మెంట్ అయింది, మళ్ళీ అసైన్మెంట్గా మారుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 పార్టీలు కలిసి కొనసాగుతున్నారు కదా. గతంలో వచ్చి 4 సంవత్సరాలు కూడా కొనసాగే పరిస్థితి ఉంటుందా? లేదంటే వాళ్ళలో మధ్యలోనే జమీన్ ఎన్నికలు వస్తే మధ్యలో పార్టీ ఓడిపోద్ది, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. అది నేను కంటిన్యూ చెప్తున్నది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ప్రభుత్వం 3 ప్రభుత్వం ఒక పార్టీ కలుపుకుండా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా కూడా జగన్మోహన్ రెడ్డి పై చేయి. అప్పుడు తెలియక మోసం మీద అంతా మోసం చేసి ఈవీలు మోసం చేసి గెలిచిండు. పబ్లిక్ గెలప పవన్ కళ్యాణ్ కెరీర్ రేలు ఎక్కువ వస్తుంది. చూసి రాసిన వచ్చాలు రావే పబ్లిక్లో ఎవరు ఏరియా. అదంతా మోసం మీద జరిగింది. అది
మూడు రాజధానులు అభివృద్ధి చేసుకోవడం మంచిదా లేక ఒక రాజధానే మా అభివృద్ధి చేసుకోవడం మంచిదా? దీనిపై అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి అన్న మీ పేరు. మామూలుగా అయితే ఒక రాజధాని నిర్మాణం చేయడానికి 20 ఏళ్ళు పట్టద్దు మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆల్రెడీ నేను రాజధాని ప్రాంతానికి వెళ్ళి వచ్చా 2 రోజుల క్రితమే, రాత్రి వచ్చా. కాబట్టి అక్కడ కానీ పరిస్థితి కానీ చూసినప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలా. ఒక్కసారికి ఇప్పుడు 3 రాజధానుల పని అనేది చాలా రాష్ట్రానికి కూడా మామూలుగా అయితే కష్టం, రాష్ట్రానికి కూడా కష్టం ఆర్థికంగా పరిస్థితి చూసినప్పుడు. అందుకని మొదట ఒక రాజధాని పూర్తి చేసుకుని తర్వాత అనుకున్నటువంటి 3 రాజధానులు మనకున్న ఆర్థిక పరిస్థితి మనకున్న అవసరం దృష్ట్యా మార్చుకోవడం మంచిది. ఇప్పటికిప్పుడు 3 రాజధానులు మనకు అంత అవసరం లేదు, మన పరిస్థితి అంత అనుకూలంగా లేదు ఇప్పుడు రాజధాని నిర్మాణానికి, 3 రాజధానుల నిర్మాణానికి. సో మొదట ఏదైతే విజయవాడ అమరావతి రాజధాని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత మిగిలినటువంటి పనులు చూస్తే మంచిది రాజధాని విషయంలో. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అభివృద్ధి చేసుకుంటే ఇటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, 3 ప్రాంత కర్నూలు 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్నారు. అంటే ఇప్పుడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, డెవలప్మెంట్ ఉండదు అన్నారు. దాన్ని ఏమంటారు? అభివృద్ధికి రాజధానిలే కీలకం కాదు కాబట్టి మిగిలినటువంటి రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ మిగిలినటువంటి కర్ణాటక అనుకునే ప్రాంతాలు కానీ చూస్తే అక్కడే 3 రాజధానులు ఏమీ లేవు, ఉండేది ఒక రాజధాని. కాబట్టి అభివృద్ధికి రాజధానికి సంబంధం లేదు. అభివృద్ధి అనేది రాజధాని మీద ఆధారపడి ఉండదు. అభివృద్ధి అనేది అక్కడ ఉన్నటువంటి విద్యావకాశాలు, అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి దీనిని బట్టి ఉంటాయి. కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టుతానని చెప్పారు. దాన్ని అరికట్టగలుగుతారా? ఖచ్చితంగా అండి, దాంట్లో డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే చేస్తున్నారు, అదే జరుగుతుంది. ఈ సంవత్సరం రోజుల కాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినన్ని చేస్తూ వస్తున్నారు. పోయిన గవర్నమెంట్ చేసిన ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి అవి పని చేసుకుంటూ రావాలి. కొంచెం టైం పడుతుంది కానీ పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎర్రచందనం దొంగతనాన్ని నేను అరికడతాను అని చెప్పారు. అంటే ఏ విధంగా అరికట్టవచ్చు, ఎట్లా? అంటే మన ప్రాంతం మొత్తం కూడా ఎర్రచందనం ఎక్కువగా తరలిస్తుంటారు అక్రమంగా మన ప్రాంతం నుంచి. దాన్ని అరికట్టుతాను అన్నారు. దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది పని అయితే జరుగుతుంది. ఒక 2-3 నెలల తేడాలతోటి ఖచ్చితంగా పని అయితే జరుగుతుంది. ఆయన చెప్పింది ఏదైనా చేయకుండా అయితే వదలలేదు. ఆయన పని జరుగుతుంది. జనాభా చూస్తున్నారు ఆయన చేసిన పనికి ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ఓ 2-3 నెలల తేడాతోటి అయితే ఖచ్చితంగా పని అయితే జరుగుతుంది. వచ్చే 4 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా ఇదే విధంగా కొనసాగుతుందని అనుకుంటున్నారేమో, అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న మీ పేరు. నా పేరు శివ అండి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకో టర్మ్ కూడా వస్తుంది, నెక్స్ట్ టర్మ్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏడాది కలిసి పూర్తి చేశారు ఎటువంటి విభేదాలు లేకుండా. వచ్చే 4 ఏళ్ళు కూడా ఎక్కడా విభేదాలు లేకుండా కలిసి కొనసాగుతారనుకుంటున్నారా? మాట మీదే ఉంటున్నారు. ఈ సంవత్సరం రోజులు అందరూ ఒకే మాట మీదే ఉంటున్నారు. అలాగే పనులు జరుగుతున్నాయి కూడా. ఇంకో 4 ఏళ్ళు కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా వీళ్ళే వస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి లోకేష్కి ఈక్వల్గా పవన్ కళ్యాణ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అక్కడక్కడ వింటుంటాం కదా, అట్లాంటిది ఏమైనా జరిగే పరిస్థితి ఉంటుందా? ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి, రిజల్ట్ కావాలి మనకి. రిజల్ట్ కావాలి కానీ మాటలు ఏముంది, ఎవరైనా మాట్లాడేవాళ్ళే. సో కూటమి ప్రభుత్వమే ఉంటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న మీ పేరు. నా పేరు రవీందర్ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు గత 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయన సేవా తత్పరుడు. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటున్నారు. ప్రతి పేదవాడు కూడా డైరెక్ట్గా పోయి కలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. పోతే ఈ మధ్యకాలంలో గత సంవత్సరం కాలంగా 160 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, గోకులాలు కానీ తదితర అన్ని కార్యక్రమాలు చేపట్టారు. ప్రతినిత్యం ఈ మెట్ట ప్రాంతాల్లో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన తపన పడతా ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి రావడం మా అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న మీ పేరు. దాసరి ప్రసాద్. ఎమ్మెల్యే బాగానే వర్క్ చేస్తాం. పింఛన్లు కానీ రేషన్ కానీ బాగానే పనిచేస్తున్నారు. వాలంటీర్లు వ్యవస్థ లేకపోయినా కానీ పింఛన్ టయానికి వచ్చేస్తుంది. 5:30 కల్లా వచ్చేస్తుంది. ఉదయం 5 మార్నింగ్ తెల్లారుజామున వచ్చి ఇస్తుండ్రు. ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తారు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవి ఎలా చేస్తున్నారు?
అభివృద్ధి కూడా బాగానే చేస్తున్నారు, మా ఇబ్బంది ఏం లేదు. మా ఎవరు పోయినా కానీ బాగా మాట్లాడుతున్నాడు, మనకి హామీ ఇస్తున్నాడు, ఏ సమస్య అయినా తీరుస్తున్నాడు. ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చి ప్రచారం అప్పుడు తిరుగుతారు, ఆ తర్వాత కనిపించారంటారు కదా, అలాగా మీ ఎమ్మెల్యే మళ్ళీ ప్రచారం తర్వాత కనిపించారా? నాకు అయితే మేము ఎప్పుడు పోయినా కానీ మాకు కనెక్షన్ అదే మాకు కనపడుతున్నాడు, మాకేం ఇబ్బంది లేదు. అందరితో మాట్లాడుతున్నాడు, ప్రతి చిన్నగా నుంచి పెద్దదా గౌరవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు.